జగన్ పిన్నెల్లిని కలవడంలో తప్పులే, పిన్నెల్లి విషయంలో పెట్టిన కేసుల విషయం మాట్లాడడంలో తప్పులేదు, 20 సంవత్సరాలు ఎమ్మెల్యే గెలిచినటువంటి వ్యక్తి ఇవన్నీ మాట్లాడడంలోనూ తప్పులేదు. ఎందుకంటే తన సహచరుడు, తనను నమ్ముకున్నటువంటి వాడు, జైలుకి వెళ్ళడంలోనూ తప్పులేదు, పరామర్శించడంలోనూ తప్పులేదు. ఓన్లీ తప్పల్లా ఒకే ఒకటి, మిస్ అయిన లాజిక్ ఒక్కటే, అది ఈవీఎం ధ్వంసాన్ని సమర్థించడం. దానికి ఆయన చెప్పేటటువంటి సమాధానం ఏంటంటే, అక్కడ ఎస్సీ ఎస్టీలు ఓట్లు వేస్తుంటే వాళ్ళు రానియట్లేదు, దాంతో ఆ విషయం తెలిసి ఫోన్లు చేస్తే పోలీసులు పట్టించుకోలేదు, అందువల్ల వెళ్ళి కోపంతో ఈవీఎం ధ్వంసం చేశాడని. అప్పుడు ఏం చేయాలి? చట్టం ఏం చెప్తుంది ఆ విషయంలో? మనకి అక్కడ పోలింగ్ బూత్ ఏజెంట్ ఉంటారు, రాసియాలి, మేము ఇక్కడ రీపోలింగ్ జరగాలి, ఇక్కడంతా ఇలా జరిగింది, ప్రజల్ని ఓటేనీ లేదని. అట్లాగే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలందరి చేత కంప్లైంట్ తీసుకొచ్చి ఇప్పించాలి, ఇదిగో మేము మమ్మల్ని ఓటేనీ లేదు అన్నట్టు. అక్కడే వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు కదా, అదే ఎమ్మెల్యే అక్కడే నుంచుని వాళ్ళందరితో సంతకాలు పెట్టుకుని చేయొచ్చు కదా, లేదా అక్కడే ఎమ్మెల్యే నుంచుని రండి మీరు అందరూ ఎవడో ఓటేనేస్తాయి ఎవడో చూద్దామని చెప్పి చేయొచ్చు కదా, అదంతా వీడియో తీయచ్చు కదా, అదంతా సోషల్ మీడియాలో పెట్టచ్చు కదా, అవసరమైతే లైవ్ పెట్టచ్చు కదా. అప్పుడు ఎవడు ఆపుతాడు? ఏం జరుగుతుంది? ఇది సోషల్ మీడియా యుగం, హైడ్ చేయడం అనేది అసాధ్యం. కాబట్టి చట్టం తన పని తాను చేయాలా? ఆ చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని చుట్టంగా అనుకుంటే అదే ఇప్పుడు తాడే పామై కరిచినటువంటి పరిస్థితి. మిస్ అయిన లాజిక్ అదే.